చేసిన అతనికి చేతులు ఇంత గట్టి పట్టుకుంటుందో చూసినా మళ్ళీ చుడికింద నాకు అవి చంప మీద పట్టావు కొట్టిందా లేదా చూడు చూడు అదో చూడు ఎవరు పడుతుంది చూడు చూద్దాం ఎవరు కొడతారు ఫస్ట్ చూద్దాం ముఖం మీద చూడండి చూడండి ఎవరు కొట్టారు ఆమె మీకు చెయ్యి గట్టిగా అన్నావు అని అన్నది కొట్టిందా లేదా అదే పాయింట్ చూడు వాళ్ళు కూడా 2 minutes పోయింది కదా లాస్ట్ కొట్టుకుంటే ఏంది మీరు వీడియోలు తీసుకొని అందరూ వీడియోలు తీసుకొని పెట్టుకోండి ఇక చూస్తాను అందులో ఎవరు తప్పుందని ఇంతకన్నా ఎందుకు ఇట్లా కొట్టుకుంటూ కార్ లో కూడా మీరు ఇంకా క్యారీ చేసుకుంటూ వచ్చారు కదా ఈవే ఇక్కడ చూస్తూ కొట్టుకుంటున్నారు కాబట్టి వీడియో బంద్ చేసాం చూస్తూ కూడా కొట్టుకోండి నీ తప్పు నీ తప్పు ఈ వీడియోని బంద్ చేయడం జరిగింది నా చిట్టి తల్లి ఏంది ఎవరు రాలేదు ఇంటికి నువ్వేంది తీసినావు వాళ్ళు తీసుకుంటారు తీసేయి కదా అటే పైకి అట నాని ఇగో కదా ఇది మట్లో పడిపోయింది తీసంటే ఆ గుంటలో ఏమైందంటే ఏదో పిలుస్తున్నాడు కొంచెం చెంపు నిండా చెంపుడు కాబట్టి ఇంకా లీటర్ ఇస్తాను ఏంది అది గింట బాక్స్ ఆంటీకి ఇచ్చేసి ఈ బంగారు తల్లి వచ్చింది మామ దగ్గరికి వచ్చింది చిట్టి తల్లి వచ్చింది చిన్ని తల్లి వచ్చింది కన్న కొడుకు వచ్చింది కన్న కూతురు వచ్చింది బంగారు తల్లి వచ్చింది చిట్టి తల్లి వచ్చింది చిన్ని తల్లి వచ్చింది అమ్మో ఇంకెంత గట్టిగా అత్తుకుంటది అమ్మో ఓ నాయనో ఓ దేవుడో ఓ దేవుడో ఈడోడు వస్తుండు ఇంకోడు వాడోడు వస్తుండు అమ్మో వీళ్ళందరికి ఎట్టగా ఇంకోడు వస్తుంది దేవుడా అమ్మో నా మీద పడుకురో ఐ లవ్ యూ ఆల్ రేపా అది అమ్మో 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 థ్యాంక్ యూ ఏంది నాని పిలిచిన పిలిచావేంటి నన్ను ఇందాక బాక్స్ తీసి ఆంటీకి ఇచ్చావా స్పూన్ తీయట్లే నువ్వు స్పూన్ కూడా తీసావా మీకు ఒక వీడియో చూపిస్తే యూట్యూబ్ లో పెడితే చూడండి టికెట్ ఎవరు మా స్కూల్ వాళ్ళు తీసుకెళ్తున్నారు కావాలంటే మళ్ళీ దూరం వచ్చినప్పుడు అమ్మ గౌతమ స్కూల్ వాళ్ళు తీసుకెళ్తున్నారు మా స్కూల్ వాళ్ళు అవునా ఒకటేనా పాస్ రెండా మూడా లాస్ట్ అయ్యే మిగిలినాయి అయితే అందరూ వెళ్తారేమో అందరూ టీచర్స్ కూడా ఇచ్చారు కదా వచ్చేది ఎవరున్నారు అక్కడ ఫొటోస్ ఇటీ ఉప్ప ఒకసారి ఇవా భోజ్పూరి ఈయనెవరు కన్నడ ఆయన కదా ఈయనెవరు ఆర్యాను పక్కనున్న ఆయన కిచ్చా సుదీపా కిచ్చా సుదీప్ ఆర్య అఖిల్ అఖిల్ పక్కన ఎవరు భోజ్పూరి సినిమాలు ఉన్నాయా వచ్చాడు ఫ్రెష్ అవుతున్నాడు టైం టేబుల్ ఫాలో అవుతున్నాడు నీ దాంట్లో నిన్నటే మళ్ళీ ఈ రోజు అమ్మండి నన్ను ఇంకో ఇద్దరు కొట్టుకున్నారు ఇది చూడానండి అలా నేను చూపి ఒకసారి వాసింది ఇక్కడ రెడ్ గా అయింది
మండుతుంది కదా. అదా మీకు కూడా వాయాలా? నన్ను వీకింది నాకు మండుతుంది తోడ. బర్త్డే కాదు ఒకళ్ళు ఒకసారి సీరియస్ మ్యాటర్ చెప్తున్నా. ఒకళ్ళు కాదు మధుకి యోధాన్ని దూరంగా ఉంచండి, యోధాన్ని వీళ్ళకి దూరం ఉంచండి. కొందరు ఏంటో అండి అసలు ఏం మాట్లాడుతారో అర్థం కాదు. సొంతోళ్ళు అండి జరుగు అందరూ అలాగే ఉంటే ప్రపంచంలో అసలు ఎక్కడ ఏమి చేయలేము. మరి దీవెనాని నా చేతితో పెంచుకున్నట్టు మా మధు కూడా యోధాన్ని అలా పెంచాడు కాబట్టి మాకున్న ఎఫెక్షన్ వేరు. సో అందరిని ఒకే దృష్టితో దయచేసి చూడొద్దు. అలాంటి యదవలు ఉండొచ్చు వేరే ఏమైంది మామంతే గోపుతాడు, ఎక్కడ గీరుకుంటది ఎక్కడ తగిలిద్దో నుంచి అంతే. రక్తం వస్తుంది ఏంది అన్న మెడకాయ నొప్పి వస్తుంది అన్నా. సో ప్లీజ్ దయచేసి అట్లా అనుకోవద్దండి. మేమందరం ఒక ఫ్యామిలీ అనమాట. నాని గీజర్ వేసుకో. ఒకసారి మధు కోపం వస్తే ఉమాని కొట్టడం చేత కాబట్టి నాకు చెప్తాడు కొట్టడం అంటే కొడతాం. అట్లా పక్కన హెల్ప్ చేసుకుంటాం. యా ఒక్కొక్కసారి సునీత నన్ను కొట్టాలనుకుంది అనుకుని ఉమాకి చెప్తాడు మీ అన్నని కొట్టాలని కూడా ఎవరెవరు అవసరం లేదు. కొంచెం అక్కడి నుంచి రెడీ అయ్యి టైం తీసుకుని ఇక్కడికి వచ్చి చెప్తే వచ్చి కొడతాం. కొట్టడానికి ఎవరికి పోటీ అవసరం లేదన్నమాట. మేము అట్లా కొట్టుకుంటాం తిట్టుకుంటాం. ఏంటి నీకు కూడా కట్టేయాలి కదా, రాము కూడా కట్టేద్దామా? దీవెన్ బాబు ఒక్కడే టైం టేబుల్ పోతే అట్లా కట్టేస్తాను నాన్న దొంగ తండ్రి. వేడిగా అవ్వలే అసలు జ్యూస్ అవ్వలే. వీళ్ళు ఏదో చేద్దాం అనుకున్నారు, మొత్తానికి జ్యూస్ కాస్త ముక్కలు ముక్కలుగానే మిగిలిపోయింది. అదేంటి బ్లాగ్ ఈ విధంగా తీస్తుంటుంది. పుచ్చకాయ తింటుంది, ముఖానికి బీట్రూట్ ఎట్లా పూసుకుందో చూడండి. వాటర్ వేయాలి కొంచెం. పాయసం తింటుంది. వాటర్ తీసుకొస్తా మంచి. దీవెని ఏంది అన్న లాగాలు పెట్టినావు? మీరు ఏం చేస్తున్నాడు వాడికి అర్థం కావట్లేదు. పాయసం బాగుంది మొత్తం. పాలు పోయాలి, జ్యూస్ పాలు పోయచ్చు. జ్యూస్ లో నీళ్లు పోసుకొని చేస్తున్నారు. వీళ్ళేం చేస్తారో నాకు అర్థం కావట్లేదు. పోస్తాడు నీళ్లు. కుస్తీ పడుతుంది అక్కడ మా యోధ జ్యూస్ కోసం. సెలెక్ట్ చేయడం రావట్లేదు. మధువారి ఇంట్లో నాకు ఈ కప్పు చాలా ఇష్టం. ఫైనల్ కాదా మమ్మీ నొక్కేది? ఇది కాదా? ఏది కనిపిస్తే దాన్ని టేబుల్ లాగా ఉపయోగిస్తుంటారు మా ఇంట్లో. మీ ఇంట్లో కూడా అలా ఉపయోగిస్తారా? మూత సరిగ్గా పట్టలేదు. మూత పెట్టలేదు. ఇంట్లో మూత పెట్టలేదు. ఏంటో అబ్బాయి ఇందాకంటే మొత్తానికి అయితే ఉమా సాధించినట్టుంది. ఇల్లు చిన్నగా మేము అడ్జస్ట్ అయిపోయి ఉంటామండి. ఎందుకంటే మా మనసులు చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి. గట్టిగా ఉండే చిన్న ప్లేట్స్ అయిపోయింది.